యాకోబుతో రాత్రంతా పోరాడిన దేవదూత ఎవరు? అతడు నిజంగా దేవుడేనా? ఆదికాండము 32లో ఒక వింతైన మరియు శక్తివంతమైన సందర్భం నమోదు చేయబడింది. యాకోబు తన సోదరుడు ఏశావును ఎదుర్కోవడానికి సిద్ధమవుతున్నప్పుడు ఒంటరిగా ఉన్నాడు. అకస్మాత్తుగా ఒక వ్యక్తి ప్రత్యక్షమై తెల్లవారుజాము వరకు అతనితో కుస్తీ పడ్డాడు. ఇది సాధారణ పోరాటం కాదు. ఆ మనిషి యాకోబు తుంటిని తాకి దాన్ని స్థానం నుండి తప్పించాడు. అయినప్పటికీ యాకోబు వదిలిపెట్టడానికి నిరాకరించాడు. నీవు నన్ను ఆశీర్వదించితేనేగాని నిన్ను పోనివ్వను అని ఏడ్చాడు. అప్పుడు అంతా మార్చే క్షణం వచ్చింది. ఆ వ్యక్తి అతని పేరు అడిగాడు. అతను యాకోబు అని సమాధానం చెప్పాడు. నీవు దేవునితోనూ మనుష్యులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇకమీదట నీ పేరు ఇశ్రాయేలు అని పిలువబడునుగాని యాకోబు అనబడదు అని అన్నాడు. యాకోబు సూర్యోదయం సమయంలో కుంటుకుంటూ వెళ్ళి, నేను దేవుని ముఖాముఖిగా చూశాను, అయినప్పటికీ నా ప్రాణం నిలిచి ఉంది అని ప్రకటించాడు. కాబట్టి ఈ మర్మమైన కుస్తీ యోధుడు ఎవరు? యెహోవా దూతనా? లేక మానవ రూపంలో ఉన్న దేవుడేనా? సమాధానం లేఖనాలలో లోతైన రహస్యాలలో ఒకటిగా మిగిలిపోయింది. కాని పాఠ్యం స్పష్టంగా ఉంది. దేవుణ్ణి కలవాలంటే కొన్నిసార్లు మీరు రాత్రంతా పోరాడి గుర్తించబడినప్పటికీ రూపాంతరం చెందాలి. యాకోబుతో కుస్తీ పట్టిన దేవుడు ఈరోజు కూడా జీవితాలను మార్చే దేవుడని మీరు విశ్వసిస్తే ఆమెనని టైప్ చేసి నన్ను మార్చండి ప్రభూ అని ప్రకటించండి.